అమ్మాయిలకి అసలు ఒక విషయం అర్థం కావట్లేదండి. అబ్బాయిలు దాదాపు అరగంట సేపు ఏమీ ఆలోచించకుండా, అసలు ఏమి చేయకుండా ఊరికే ఒకే చోట కూర్చోగలరు. అవునా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏం లేదా? ఏం లేదు. ఓ, ఏం ఆలోచించకుండా ఎలా ఉంటావు? ఇది ఎందుకు అమ్మాయిలకు అర్థం కావట్లేదంటే, అమ్మాయిలు ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఇక్కడ ఇంటీరియర్స్ చాలా బాగుంది కదా, ఆ కప్పులు సంతోషంగా ఉన్నారో లేదో. అమ్మాయి హెయిర్ ఎంత బాగుందో, ఆ హెయిర్ కూడా ఏదో ఒకటి చేయాలి. స్పాక్ వెళ్తే ఎంత అవుతుందో. ఏమీ ఆలోచించకుండా ఎలా ఉంటావు? నేను నీతో ఎందుకు అబద్ధం చెప్తాను? నిజంగా నేను దేని గురించి ఆలోచించట్లేదు. నువ్వు నాతో ఏమీ షేర్ చేసుకోవట్లేదు. నా మైండ్లో ఏమన్నా ఉంటే వెంటనే నీతో చెప్తాను కదా. కానీ నా మైండ్లో ఏం లేదే. అయ్యో, నాతో చెప్పడానికి నీకేంటి మొహమాటం? అబ్బాయిలు అప్పుడే పప్పులు కాలేస్తారు. ఇదే ఛాన్స్ అని ఒక మ్యాటర్ ఓపెన్ చేసి ఇరుక్కుపోతారు. యాక్చువల్గా ఓ మ్యాటర్ ఉంది. నీ ఫోన్లో అంతమంది అబ్బాయిల నంబర్లు ఉన్నాయి. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళ గురించి నాతో ఎందుకు చెప్పలేదు ఇంకా? నా ఫోన్ చూసావా? అబ్బాబే, క్యాషువల్గా చూస్తున్నప్పుడు చూసాను అంతే. అంటే నన్ను అనుమానిస్తున్నావా? అలా ఏం కాదు పారు. నేను నీకు ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నాను కదా. నువ్వు నాకు ఫ్రీడమ్ ఇస్తున్నావా? పారు, పారు ఆగు. మీ అమ్మాయిలందరూ లవ్ మొదలైన కొన్ని రోజుల్లోనే వచ్చి మమ్మల్ని ప్రశ్న వేస్తారు కదా. నువ్వెప్పుడైనా నాతో అబద్ధం చెప్పావా? పెద్దగా ఏం లేవు, చిన్నవే, లైట్గా. బయలుదేరేటప్పుడే ఆన్ ద వే అని చెప్పడం, అలాంటివి. నాకు ప్రామిస్ చేస్తావా? ఇక మీద నాతో నిజమే చెప్పాలి. ఏ విషయానికి ఒక చిన్న అబద్ధం కూడా చెప్పకూడదు, సరేనా? ఓకే, ఇక నుంచి నేను అబద్ధం చెప్పను. ఓకే? ఏ, ఈ డ్రెస్ ఎలా ఉంది? చండాలంగా ఉంది. ఛీ! అమ్మాయిలు అబ్బాయిల్ని అబద్ధం చెప్పొద్దు అంటారండి. కానీ అబ్బాయిలు చెప్పే నిజం వాళ్ళకి నచ్చకపోతే విపరీతంగా టెన్షన్ అయిపోతారు. సో ఒక అమ్మాయి ప్రశ్న అడిగినప్పుడు ఎప్పుడు నిజమే చెప్పాలని అవసరం ఏం లేదండి. తను ఏ సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తుందని బాగా తెలుసుకొని అది మాత్రం చెప్తే చాలు. మేమేం సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తామో మీకెలా తెలుసు? అది తెలియకే కదా మగాళ్ళంతా జుట్టు పీకుంటూ తిరుగుతున్నారు. అది తెలిస్తే నేను ఎందుకండి ఇలా బ్రేకప్ అయి కూర్చుంటాను? అసలు ఎలా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు? అప్పుడు దాకా మా ప్రాబ్లమ్స్ మా ఫ్రెండ్స్తో ఎప్పుడు డిస్కస్ చేయలేదండి. మేమే మాట్లాడి సాల్వ్ చేసుకునేవాళ్ళం. ఫస్ట్ టైం రెస్పాన్సిబుల్ మూడో మనిషిని పిలిచి మాట్లాడి చూద్దాం అనుకున్నాం. ఎవరిని పిలిచారు? మీ ఇద్దరి మధ్య గొడవ కారణం మీరు మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడమే. డోంట్ వరీ, నేను వచ్చేసాను కదా. నేను ఎవరిని మాట్లాడమంటే వాళ్ళు మాత్రమే మాట్లాడండి. ఓకే? ఓకే. ఓకే, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? వీడు నన్ను అనుమానిస్తున్నాడు. నేను నిన్ను అనుమానించలేదు. ఓకే, తన్నే కదా అడిగాను. నువ్వు కంటిన్యూ చెయ్యి. ఎలా ఫీల్ అయ్యో వాడు నేను అనుమానించినప్పుడు? నాకు తెలుసు విపరీతమైన కోపం వచ్చి ఉంటుంది. కోపం వచ్చినప్పుడు మనసులో దాచుకోకూడదు. తిట్టాలనిపిస్తే తిట్టాయి. తనకు అసలు కోపమే రాలేదు. డోంట్ ఇంటరాప్ట్. తనతో మాట్లాడతాను కదా. అవును, చాలా హర్ట్ అయ్యాను. ఐ అండర్స్టాండ్. నన్ను బాగా అర్థం చేసుకున్న వాడే నన్ను అనుమానిస్తున్నాడని తెలిసినప్పుడు ఐ ఫెల్ట్ లాస్ట్. ఈ కన్నిటికి ఏం సమాధానం చెప్తావు? హలో, నేనే వాడడం లేదు. నేను వాడిని కదా అడిగాను. నేనేం తను అనుమానించలేదు. తనకి ఇంతమంది అబ్బాయిల ఫ్రెండ్స్ ఉన్నారన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదని అడిగాను అంతే. తనకు ప్రపోజ్ చేసినాడు ఇంకా తనతో టచ్ లో ఉన్నాడన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదని అడిగాను అంతే. అదే కదా, ఎందుకు చెప్పలేదు? అబ్బా, నువ్వు మాత్రం ఫేస్బుక్ లో అంతమంది అమ్మాయిని యాడ్ చేసుకున్నావు అని నాతో చెప్పావా? చూసావా, నువ్వు నన్ను అనుమానించావుగా. అనుమానించినా? ఫేస్బుక్ లో రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ అని పెట్టి 300 మంది అమ్మాయిల ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉంటే నువ్వు అందరికి లైన్ వేస్తున్నావని అనుకుంటారు. అయ్యో, నాకు ఫేస్బుక్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇదిగో వీడే ఫోర్స్ చేసి అకౌంట్ ఓపెన్ చేయించాడు. నేను ఫేస్బుక్ లో చేర్పించింది మాత్రం తప్పనకు. నేను వీడిని ఫేస్బుక్ లో చేర్పించకపోతే వీడి అమ్మాయికి లైన్ వేస్తున్న సంగతి నీకు తెలుసుండేదా? రే తను అనుమానిస్తుందని కదా చెప్పింది. నువ్వు నిజంగా నేను అమ్మాయికి లైన్ వేస్తున్నాడు చెప్తున్నావు. ఇప్పుడు ప్రాబ్లం నేను వాడిని అనుమానించడం కాదు, వాడు నన్ను అనుమానించడం. కరెక్ట్. నువ్వు ప్లేట్ మార్చుకో. నాకు ప్రపోజ్ చేసిన అబ్బాయితో నేను ఫ్రెండ్లీగా ఉండడం వల్ల నేను వీడికి తెలియకుండా వేరే అబ్బాయిలతో తిరుగుతున్నట్టు వీడు ఎలా అనుమానించగలడు? గుడ్ క్వశ్చన్. నీకు తెలియకుండా తను వేరే అబ్బాయిలతో తిరుగుతుందని నువ్వెలా కనిపెట్టగలిగావు? ఎక్స్క్యూజ్ మీ, ఎలా కనిపెట్టావని అడుగుతున్నావు? నేను ఎవరితో అలా తిరగలేదే. బట్ వాడు అలాగే అనుకుంటున్నాడు కదా. నేను అలా అనుకోలేదు. నువ్వు అలాగే అనుకున్నావు. నేను అలా అనుకోలేదు. ఎవ్వరూ మాట్లాడకూడదు. ఫింగర్ ఆన్ ది లిప్స్. వాట్? సరే, అన్నిటినీ వదిలేయండి. జరిగిందేదో జరిగిపోయింది. చూడరుణ్, నువ్వు ఒక ప్రామిస్ చేయాలి.
తను ఎంతైనా తనకి ప్రపోజ్ చేసిన అబ్బాయితో ఇంకా ఫ్రెండ్గా ఉన్నా నువ్వు తన ఫోన్ ఇంకెప్పుడు చూడనని తను అనుమానించనని నాకు ప్రామిస్ చేయి. ఇక మీద నేను అనుమానించను. ఓకే పారు, నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. వీడిని మొబైల్ చూసినా కూడా, ఫేస్బుక్లో నీకు తెలియకుండా లాగిన్ చేసినా, నిన్ను అనుమానించినా కూడాను వీడికి తెలియకుండా ఇంకే అబ్బాయితో నీ ఇష్టం వచ్చి అడుగుతారని నాకు ప్రామిస్ చేయి. రే, ఇది వర్కౌట్ కాలేదని మేమే మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాం. తర్వాత మళ్ళీ కలుసుకున్నాం, కానీ ముందులా లేదు. ఏంటి ఈ మధ్య ఎప్పుడు చూసినా డల్గా ఉంటున్నావు? ఏం లేదు, ఈ అరుణ్ గడ్ వల్లే. వాడు ఇది వరకు ఇట్లా లేడే. ఈ మధ్య మేము ముందులాగా అవుటింగ్స్కి వెళ్ళట్లేదు. వారానికి 2 సార్లు వెళ్తున్నాం. ఎప్పుడు చూడు ఎక్కడైనా అవుటింగ్ వెళ్తూనే ఉన్నావురా. వారానికి అట్లీస్ట్ 2 times ఎక్కడైనా తీసుకెళ్ళాలంట. నేను ఫ్రిస్బీ ప్రాక్టీస్ మిస్ చేసి వస్తున్నది తను సీరియస్గా తీసుకోవట్లేదురా. వాడి ఫ్రిస్బీ ప్రాక్టీస్ని వదిలి రావడాన్ని పెద్ద త్యాగంలా ఫీల్ అవుతున్నాడు. అంతేకాదు, నా మాటల్ని కూడా అస్సలు వినడం లేదు. ఇప్పుడు తను మాట్లాడుతున్నప్పుడు నాకు అస్సలు వినాలనిపించట్లేదురా. నేను మాట్లాడేటప్పుడు తను ఏం ఆలోచిస్తుంటాడు? తను మాట్లాడుతున్నప్పుడు నా మైండ్లో ఏదో అట్టర్ ఫ్లాప్ సినిమా పాట ప్లే చేస్తున్నట్టు ఉంది. ఈ సీమ టపాక ఇలాగే పెరిగి పెరిగి ఒకరోజు పెద్ద ఆర్డిఎక్స్ లా పేలుతుంది అనుకున్నా, అలాగే జరిగింది. రే అరుణ్, పారు ఫోన్ రా. సైలెంట్ లో పెట్టేసి ఆఫ్టర్ ప్రాక్టీస్ మాట్లాడతాను. హలో, ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నానో తెలుసా? తెలిసి నువ్వు తీయట్లేదు కదా. ఏ ఒకవేళ నాకేమైనా అయ్యుండి కాల్ చేస్తుంటే అప్పుడు కూడా తీవా? హే, ఎందుకు ఇలా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? నిన్ను నమ్ముకున్నాను చూడు, నాకు పిచ్చేరా. ఏ పారు, డో. హలో హలో, అరుణ్, ఏమైందిరా? ఏం లేదమ్మా. పారు పారు నాతో మాట్లాడతారు. ఐ డోంట్ నీడ్ దిస్. పారు, ఒక్క నిమిషం ప్లీజ్. నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినందువల్లే కదా నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు. ఇక నీ నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయను. నేను ప్రాక్టీస్ లో ఉంటానని చెప్పి వెళ్ళాను కదా. నువ్వేమైనా చేసుకో, ఐ డోంట్ కేర్. అయితే ఇక నుంచి నేను కూడా కేర్ చేయను. నేను నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లే కదా నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు. లేదరుణ్, నువ్వు అలా చేస్తుంటే మన మధ్య ప్రాబ్లమ్స్ ఉండవు. నా ఇంపార్టెన్స్ నీకు తెలియట్లేదు. నన్ను మిస్ అయితేనే నీకు అర్థం అవుతుంది. చూడు, నేను లేకపోతే నీకేమవుతుందో నీకే తెలుస్తుంది. నువ్వు లేకపోతే నేను ఖచ్చితంగా బెటర్గా ఉంటాను. మళ్ళీ డ్యామ్ పగిలిపోయింది, కానీ ఈసారి పర్మనెంట్గా పగిలినట్టు అనిపించింది.